దేవుడు కట్టడలను జ్ఞాపకం చేసుకోమన్నాడు. గాడ్ ఈస్ గివెన్ us so many commandments which are written in the Bible. దేవుడు మోసెస్కి ఏమి ఇచ్చాడు? పదాజ్ఞలు ఇచ్చాడు, కట్టడలు, విధులు, ఆజ్ఞలు. ద బైబిల్ ఈస్ ఫుల్ ఆఫ్ కమాండ్మెంట్స్. దేవుడు మనిషి ఎలా ఉండాలి, మనిషి ఏ రీతిలో బ్రతకాలి, ఒక దేవోక్తిని ఇచ్చాడు. దేవోక్తి అంటే దేవోక్తి లేకపోతే జనులు కట్టు లేక తిరుగుతారని దేవుని లేఖ తెలుస్తూ ఉంది. ఒక కట్టడి లేకపోతే, ఒక ఆజ్ఞ లేకపోతే ఎవడిష్టానుసారం వాడు జీవిస్తాడు. అందును బట్టి ప్రపంచానికి దేవాదేవుడు ఈ సివిల్ లాస్ ఇచ్చాడు, మోరల్ లాస్ ఇచ్చాడు. ద సివిల్ లాస్ అండ్ మోరల్ లాస్ వర్ గివెన్ బై మోజెస్, విచ్ వీ కెన్ కాల్ యాజ్ మొజాయిక్ లా. దాన్ని మనం ఏమంటాం అంటే మోషే ధర్మశాస్త్రం అంట. ఆ ధర్మశాస్త్రం ప్రకారం ఇశ్రాయేలు ముందుకు నడిచారు. ఆ ధర్మశాస్త్రం ప్రకారం ఎవరైతే వ్యతిరేకంగా ప్రవర్తిస్తే వారికి వెంటనే శిక్షలు ఉన్నాయి, రాళ్లతో కొట్టి చంపేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ ధర్మశాస్త్రం ఇవ్వబడింది దేవుని ద్వారా. లెట్ మీ టెల్ యూ వన్ ఇంపార్టెంట్ థింగ్. చాలా దేశాల యొక్క కాన్స్టిట్యూషన్స్ అనేవి బైబిల్ నుంచి వచ్చినాయని ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను, ధైర్యంగా చెప్తున్నాను. సో దెర్ ఆర్ సో మెనీ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. ఎవ్రీ కంట్రీస్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ బీన్ డిరైవ్డ్ ఫ్రమ్ ద బైబిల్. బైబిల్ నుంచే డిరైవ్ చేయబడింది. ఇఫ్ యూ క్యాన్ రీడ్ డిట్రానమీ ఇన్ ద బైబిల్, డిట్రానమీ అనేటువంటి ద్వితీయోపదేశకాండమైనటువంటి ఆ గ్రంథం నుంచే ధర్మశాస్త్రాలు ఇవ్వబడ్డాయి. ఒక అమెరికన్ కాన్స్టిట్యూషన్ మీరు తీసుకోండి, బ్రిటన్ కాన్స్టిట్యూషన్ మీరు తీసుకోండి, అందులో ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ అంతా బైబిల్ కాన్స్టిట్యూషనే. అందుని బట్టి అమెరికన్లో మనం చూస్తూ ఉన్నప్పుడు ఎవ్రీ స్కూల్లో బైబిల్ ఉంటుంది, వాళ్ళ పార్లమెంట్లో బైబిల్ ఉంటుంది. బైబిల్ మీద ప్రమాణం చేస్తారు, బైబిలే వారికి ధర్మశాస్త్రం. స్తోత్రం చెప్పండి. ఒక అగ్రరాజ్యంగా పిలువబడుతున్నటువంటి అమెరికా, సూపర్ పవర్ నేషన్, ఏది మీరు ఫాలో అవుతారంటే బైబిల్. వారి కరెన్సీ మీద ఏముంటో తెలుసా? నేను అమెరికా ఎవ్రీ ఇయర్ వెళ్తుంటాను, ఆ కరెన్సీని అప్పుడప్పుడు తాగుతుంటాను కదా. ఆ కరెన్సీ మీద ఉన్నటువంటి ఆ యొక్క కొటేషన్ తెలుసా? ఇన్ గాడ్ వి ట్రస్ట్, ఇన్ గాడ్ వి ట్రస్ట్. నిజంగా వారు ధైర్యంగా చెప్తున్నారు, మేము దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాము. మా ప్రజలంతా కూడా దేవుని నమ్ముతారు. అమెరికా ఈజ్ నో మోర్ ఏ సెక్యులర్ కంట్రీ, అమెరికా ఈజ్ నో మోర్ ఏ ఎథియిస్టిక్ కంట్రీ. అది నాస్తిక దేశం కాదు, అది దేవుని నమ్మేటువంటి దేశం. ఆ మూలాలన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి? మిషనరీల ద్వారా ఆ మూలాలన్నీ వచ్చినాయి. మా సక్సెస్ కారణం జీసస్ అంటారు అమెరికన్స్. ప్రపంచంలో అనేక పేద దేశాలకి $1 ట్రిలియన్ అండి. మీరు మన దేశం కూడా అమెరికా నుంచి ఏం పొందుతున్నారు? సహాయాన్ని పొందుతున్నారు. ఆఫ్రికన్ నేషన్స్ ప్రతి సంవత్సరం కూడా అమెరికన్ గవర్నమెంట్ $1 ట్రిలియన్ ఏం పంపిస్తుంది? ఎయిడ్ పంపిస్తుంది. అంటే అంత గొప్ప ఘనమైనటువంటి దేశంగా మార్చబడడానికి కారణం ఏంటంటే దే బిలీవ్డ్ ఇన్ జీసస్, దే బిలీవ్ ఇన్ జీసస్, దే బిలీవ్ ఇన్ గాడ్. వారి యొక్క మూలాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి విషయాల్ని వారు పాటిస్తూ ఉంటారు. నా ప్రియ దేవుని నాగమా, ఈ యొక్క ప్రత్యేక సమయంలో ఆయన కట్టడలను మనం ఏం చేయాలి? మర్చిపోకూడదు. దేవుడు పదాజ్ఞలు ఇచ్చాడు కదండి, ఆ పదాజ్ఞలు ఏం చేయాలి? మనం జ్ఞాపకం చేసుకోవాలి. అనేకమైన కట్టడలు ఉన్నాయి. మలాకీ గ్రంథం 4:4 హోరేబు కొండ మీద ఆజ్ఞాపించిన కట్టడలను, హోరేబు కొండ మీద ఇశ్రాయేలు అందరి కొరకు నేను నా సేవకుడైన మోషేకి ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును, దాని కట్టడలను, విధులను జ్ఞాపకము చేసుకున్నాడు. కట్టడలను, విధులను ఏం చేసుకోవాలి? అక్కడ ఒక అద్భుతమైన ప్రొఫెసీ ఉంటుందండి. ఆ ప్రొఫెసీ ఏంటంటే అంత్య దినాల్లో మహాదినము రాకమునుపు ప్రవక్తయగు ఏలియాని మీ వద్దకు పంపించినప్పుడు అనే మాట మనం చూస్తున్నాం. చాలా జాగ్రత్తగానండి. అంత్య దినాల్లో, కడవరి దినాల్లో, మహాదినం రాకముందు దేవుడు ఏలియాని పంపిస్తాడట. అంత్య దినాల్లో ఒక ప్రవక్తను పంపిస్తాడట. ఆ ప్రవక్త అనేక మంది హృదయాలను ఏం చేస్తాడట? మారుస్తాడట. తండ్రుల యొక్క, చదవండి ఆ మాట చదవండి. నేను వచ్చి దేశమును శపించకుండా అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టుకును తండ్రుల తట్టుకును త్రిప్పును. ఎలైజా ఇస్ గోయింగ్ టు కమ్. సో ఈ రోజున ఏలియా రాబోతున్నాడు. ఆ ఏలియా ఎప్పుడు రాబోతున్నాడు అంటే మహాదినము రాకమునుపు. ఏంటి? వాట్ ఈస్ దిస్ మహాదినం? చాలా దినాలు ఉన్నాయి కదండి. చాలామంది దినం పెట్ట అంటారు, అంటే దానికి వేరే మీనింగ్ ఉంది. ఏంటి? వాట్ ఈస్ దిస్ మహాదినం? గ్రేట్ డే. ఏంటిది ఈ మహాదినం అంటే? ఏంటి? మీకేం అర్థమైంది? మహాదినం అంటే ఏంటి అంటే దేవుని యొక్క రాకడి దినం. స్తోత్రం చెప్పండి. దేవుని యొక్క రాకడి దినాన్ని మహాదినం అన్నారు. మన ఆశ ఏంటో తెలుసా? ఆ మహాదినంలో దేవునితో పాటు కొనిపోబట్టమే మన యొక్క అంబిషన్, మన యొక్క గురి. ఆయన రాకడలో ఎత్తబడాలనేటువంటి ఆశతోనే మనము సంఘములో ఏం చేస్తాం? దేవుని ఆరాధన చేస్తున్నాం.
మన యొక్క గురేంటి? క్రైస్తవులకు గురేంటి తెలుసా? యేసయ్య మరలా ఈ లోకానికి రాబోతున్నారు. జీసస్ క్రైస్ట్ ఈస్ గోయింగ్ టు కమ్ బ్యాక్. ఆయన మరలా రాబోతున్నారు. అందును బట్టి ఆయన వచ్చినప్పుడు మనందరం కూడా ఆయన కడబోర విని ఆయనతో పాటు సిద్ధపడి, ఇంక మాట చెప్పాలంటే ఆయనతో కూడా కొనిపోబడినటువంటి గుంపులో ఉండాలి. సిద్ధపడేటువంటి అనుభవంలో మనం ఉండాలి. ఇద్దరు కన్యకల గురించి మనం చదువుతాం. అంటే ఇద్దరు గుంపులు ఉన్నారు. ఒకళ్ళు ఎవరు? బుద్ధిగల కన్యకలట. మరొకళ్ళు ఎవరు? బుద్ధి లేని కన్య. వాట్ మేక్స్ ద డిఫరెన్స్? ఒకళ్ళని బుద్ధి లేనటువంటి వారిని, బుద్ధి కలిగినటువంటి వారిని ఎందుకు పరిశుద్ధాత్మ అలా అన్నాడు? ఇద్దరు కన్యకలే. ఇద్దరు కూడా వారు 10 మంది కూడా వర్జిన్సే. ఇంక మాట చెప్పారంటే కన్యకలే. కానీ వాట్ మేక్స్ డిఫరెన్స్? ఒకళ్ళని ఏమన్నాడు? బుద్ధిగల కన్యకలు అన్నాడు. బుద్ధి లేనిటువంటి వారు అన్నారు. బుద్ధి కలిగిన వారు ఎవరు? సిద్ధపడినటువంటి వారు, మెలకువ కలిగినటువంటి వారు. కానీ మెలకువ సిద్ధపాటు లేనటువంటి వారిని ఎవరన్నారు? బుద్ధి లేని వాడు. అంటే అందరూ కూడా పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి రెడీ అయిపోయారు. అందరూ పెళ్లి కూతురులే. అందరూ ఎవరు? పెళ్లి కూతురు. అందరి దగ్గర ఏ డ్రెస్ ఉంది? ఆ యొక్క వెడ్డింగ్ గార్మెంట్ ఉంది అందరి దగ్గర. అందరి దగ్గర ఏమున్నాయి? దివిటీలు ఉన్నాయి. కానీ 5 మాత్రమే సిద్ధపడ్డారు. ఇంకొక 5 నిర్లక్ష్యం. నిర్లక్ష్యం. దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యం. దేవుని పరిచయం అంటే నిర్లక్ష్యం. దేవుని ఆరాధించడం అంటే నిర్లక్ష్యం. అలా నిర్లక్ష్యం చేసి 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 చివరికి పెండ్లి కుమారుడిని కలుసుకోలేకపోయారు. పెండ్లి కుమారుడు ఏమండి ఎదుర్కొనలేకపోయారు. ఎంత భయంకరమైనటువంటి వేదన మీరు ఆలోచన చేయండి. వాళ్ళు ఏమని చెప్పారు తెలుసా? ఒక గుంపు అయితే చాలా సిద్ధపడుతూ ఉన్నారు. మీలో చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. కొంతమంది సిద్ధపడుతూ ఉంటారు. కాలేజ్ స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా రోజు కూడా రివిజన్ చేసుకుంటూ రోజు రోజు చదివేసుకుంటూ ఉంటారు. కొంతమంది అంటారు, ఒప్పించిదానా చివరిలో చదివితే చాలులే అంటది ఒక్కొక్క ఆమె. ముందు చదవదు. ముందుగా ఫోన్లు చూస్తుంది, ఫ్రెండ్స్తో పాటు తిరిగేస్తుంది. కరెక్ట్గా మార్చిలో ఎగ్జామ్స్ అంటే ఫిబ్రవరిలో తీస్తుంది. తీసిన తర్వాత ఈరోజు ఫిబ్రవరి 1 కాబట్టి ఈ రోజు నుంచి చదివేద్దామని చెప్పి బుక్స్ అన్నీ తెరుస్తుంది. అప్పుడు వేరే ఆలోచన వస్తుంది. వేరే ఫ్రెండ్ వచ్చి ఈరోజు కాదులే రేపటి నుంచి చదివేద్దాం అని అనుకుంటారు. నా ఎక్స్పీరియన్స్ కూడా చెప్పేస్తున్నాను. రేపు చదువుదామని చెప్పి రేపు ఏదో పుస్తకాలన్నీ పెట్టుకుంటాం. ఏం చదవాలో తెలియదు. కొద్దిగా మెస్సీగా ఉంటుంది అనమాట. ఈరోజు కాదులే, సో 5వ తారీఖు మంచి రోజు అని చెప్తున్నారు, అప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం అని చెప్పి ఫిబ్రవరి అంతా ఆడేసుకున్న తర్వాత ఎగ్జామ్ దగ్గరికి వచ్చేస్తాయి. ఇంకొక వారం ఉంటుంది. ఆ టైంలో కంగారు పడిపోయి మెటీరియల్ సంపాదించేసుకుని వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి మెటీరియల్ తెచ్చుకుంటాం. అప్పుడు ఏం అర్థం కాదు మనకి. అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగి చెప్పించుకుందాం అంటే ఎవరు చెప్తారు ఆ టైంలో? అలా ఎగ్జామ్స్లో తక్కువ మార్కులు, ఇంకో మాట చెప్పాలంటే ఫెయిల్ అయిపోయిన పరిస్థితులు. కానీ సిద్ధపడిన వాడు ఏం చేస్తాడు తెలుసండి? స్టార్టింగ్ నుంచి చదువుకుంటాడు. ఎగ్జామ్స్ టైంలో బిందాసెల్ రాస్తాడు. హ్యాపీగా రాసి వచ్చేస్తాడు. టెన్షన్ ఉండదు, ఆందోళన ఉండదు. నువ్వు సిద్ధపడకపోతే బాత్రూంలోకి వెళ్ళినప్పుడు కూడా పుస్తకం తీసుకుని చదివేస్తావు. ఆ తర్వాత మీ నాన్నగారు మీ అన్నయ్య ఎవరో ఒకళ్ళు బండి మీద తీసుకెళ్తుంటే బండి మీద కూడా తెరిచి చదివేస్తావు. ఎగ్జామ్లోకి వెళ్ళేంతవరకు ఎగ్జామ్లోకి వెళ్ళేంతవరకు పుస్తకాలతో అప్పుడు ఏమెక్కుతుంది నీకు? చాలామంది ఫెయిల్ అవడానికి కారణము ఈరోజు ఇదే విషయాన్ని నేను రాకడ యొక్క దినానికి కూడా చెప్తున్నాను. చాలామంది రేపని ఎల్లుండని వాయిదాలు వేసి 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 చివరికి సిద్ధపాటు లేదు, నిర్లక్ష్యం. పెండ్లి కుమారుడు వస్తే మాకు వినపడదా? ఆ స్వరం వినపడదా? వెంటనే మేము డ్రెస్ వేసేసుకోలేమా? వెంటనే దివిటి వెలిగించుకుని వెళ్ళిపోలేమా అని అనుకున్నారు. కానీ ఆ టైంలో పెండ్లి కుమారుడు రానే వచ్చాడు. సిద్ధపడినటువంటి వెంటనే దివిటీలు పట్టుకుని ఎదుర్కొని వెళ్ళిపోయారు. కానీ వీరు మాత్రం ఆ టైంలో దివిటీలు వెలిగించాలనుకున్నారు, డ్రెస్ని చక్కగా ముస్తాబవ్వాలనుకున్నారు. కానీ టైం లేదు. పెండ్లి కుమారుడు వెళ్ళిపోయాడు. వచ్చి అడుగుతున్నారు, ఏడు పెండ్లి కుమారుడు వెళ్ళిపోయాడు. ఎంత భయంకరమైనటువంటి వేదన మీరు ఆలోచన చేయండి. నీ స్థితి అలా ఉండకూడదు. సిద్ధపడాలి నువ్వు. గెట్ ప్రిపేర్డ్, బీ ప్రిపేర్డ్. జీసస్ క్రైస్ట్ ఈస్ కమింగ్ వెరీ సూన్, బీ ప్రిపేర్డ్. ఇక్కడ చెప్తున్న మహాదినం అంటే అది యేసుక్రీస్తు ప్రభు రాకడ దినము. పంచభూతాలు మిక్కుటమైన వేండ్రతో లమైపోయే దినము, మహాదినం. డూమ్స్డే క్లాక్. అప్పటికి 43 minutesగా డూమ్స్డేని వాళ్ళు ఫిక్స్ చేశారండి. డూమ్స్డే క్లాక్ని వారు ఫిక్స్ చేశారు. 43 నిమిషాలు. సో ఇదే డూమ్స్డే. వాట్ ఈస్ డూమ్స్డే క్లాక్ అంటే దీని గురించి ఒక స్పెషల్ వీడియో నేను చేశాను. అంటే సైంటిస్టులు ఆ గడియారాన్ని ప్రపంచానికి అందించారు. దాన్ని డూమ్స్డే క్లాక్ అంటారు. ఇప్పుడు చెప్పేస్తున్నాను. ఆ డూమ్స్డే క్లాక్లో టైం ఎంతో చెప్పమంటారు. ఇప్పుడు 85 seconds. మినిట్స్ నుంచి ఎక్కడికి వచ్చిందంటే సెకండ్స్కి వచ్చేసింది. అంటే 12 అనేటువంటిది 12, అర్ధరాత్రి 12 అనేది అది యుగాంతానికి సూచన. అయితే యుగాంతానికి ఇంకా ఎన్ని సెకండ్స్ ఉన్నాయట?
85 seconds. 85 అంత దగ్గరగా వచ్చేసింది. మినిట్స్లో ప్రారంభించినటువంటి ఆ యొక్క ముళ్ళు ఇప్పుడు 85 సెకండ్స్కి వచ్చేసింది. అంటే శాస్త్రవేత్తలకు అర్థమైపోతుంది, చరిత్రకారులకు అర్థమైపోతుంది, భూగర్భ శాస్త్రవేత్తలకు అర్థమైపోతుంది, వరల్డ్ అనేటువంటి థియాలజియన్స్కి, వరల్డ్ అనేటువంటి హిస్టారియన్స్కి, వరల్డ్ అనేటువంటి ఫిజిషియన్స్కి అర్థమైపోతుంది. యుగాంతం త్వరగా రాబోతుంది. లోక పరిస్థితులు మారిపోతున్నాయి. యేసు ప్రభు చెప్పిన రాకుడు గుర్తులన్నీ కూడా నెరవేర్చబడుతున్నాయి. మత్తయి సువార్త 24వ అధ్యాయం, యోవేలు గ్రంథంలో చెప్పిన విషయాలు, దానియేలు ప్రాఫెసీ, ఇంకా చెప్పాలి ప్రజ్ఞంలో చెప్పిన ప్రతి ప్రాఫెసీ కూడా నెరవేర్చబడతా ఉంది. మనము అంతానికి ఎక్కడున్నాం? దగ్గరగా ఉన్నాము. అంతానికి దగ్గరగా ఉన్నాం. డూమ్స్డే క్లాక్లో 85 సెకండ్స్ ఉన్నాయి. అది ఎంత ఫాస్ట్ అన్న అయిపోవచ్చు. 2025లో ఆ డూమ్స్డే క్లాక్లో ఉండే టైం ఏదో తెలుసండి, 89 సెకండ్స్. ఇప్పుడు 2026 ఫిబ్రవరిలోకి వచ్చాం. రీసెంట్గా ఆ ముళ్ళును మారిస్తే అది 85 సెకండ్స్ అయింది. కలవరపడుతుంది ప్రపంచం ఈ రోజున. ఏ నాటికైనా సరే ఈ ప్రపంచము అంతమైపోద్ది అనే విషయాన్ని బైబిల్ చెప్పడం కాదు, శాస్త్రవేత్తలు, ఈరోజు నాసా శాస్త్రవేత్తలు, గొప్ప గొప్ప వారందరూ కూడా ఒప్పేసుకుంటున్నారు యుగాంతానికి దగ్గరగా ఉన్నామని. ఇక్కడ మనం లేఖనాలు చూస్తున్నాం. మహాదినము రాకమునుపు నేను ఒక ప్రవక్త యొగు ఏలియాని మీ వద్దకు పంపిస్తాను. దీని ఆన్సర్ మనం అక్కడ చూస్తామంటే ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో 2 సాక్షులు అంత్యదినాల్లో ఈ లోకానికి పంపించబడతారట. 2 గ్రేట్ విట్నెస్, 2 ప్రాఫిట్స్ ఆర్ గోయింగ్ టు విజిట్ దిస్ ఎర్త్. వారు వచ్చి ఏం చేస్తారంటే వారి మీద ఎవరైనా సరే తిరుగుబాటు చేసినా, వారిని చంపాలని ప్రయత్నం చేసినా వారి నోట నుండి ఏమొస్తుందట? అగ్ని వస్తుందట. వారికి ఇంకా ఒక ఎబిలిటీ ఉంటుందట వాళ్ళకి. అదేంటంటే నీటిని రక్తంగా మార్చేటువంటి ఎబిలిటీ ఆ ప్రవక్తలకు ఉంటుందట. ఒకసారి చూద్దాం మనము. నీటిని రక్తంగా మార్చినటువంటి ప్రవక్త ఎవరు? మోషే. ఆ తర్వాత ఆకాశించి అగ్ని కురిపించినటువంటి ప్రవక్త ఎవరు? కర్మెలు పర్వతం మీద ఆకాశించి అగ్ని కురిపించాడే. వారిద్దరూ వస్తారు. మరణం చూడకుండా వారు ప్రభు దగ్గరికి వెళ్ళారు కాబట్టి మళ్ళా భూలోకంలోకి వచ్చి వారు మరణిస్తారు. ఇద్దరు మరణం చూడలేదు కదా. ఎవరు వాళ్ళు? మోషే, ఏలియా, హనోక్. యాక్చువల్లీ మోషే యొక్క మరణము కొద్ది కాన్స్పిరసీ థియరీ ఉందండి. వాస్తవానికి మోషే మరణించాడు అంటారు, కానీ ఆయన సమాధి ఎక్కడ ఉందో తెలియదు. ఇప్పటికీ కూడా అదొక కాన్స్పిరసీగానే ఉంది, ఇంకా కాన్స్పిరసీ థియరీ అది. సో ఈ ముగ్గురులో ఇద్దరు వస్తారని చాలామంది బైబిల్ పండితులు చెప్తుంటారు. ఎయిదర్ మోజెస్ ఆర్ ఏలియా, లేకపోతే ఏలియా కానీ హానోకు కానీ. ఇక్కడ చాలా క్లియర్గా చెప్తున్నాడు ఏంటంటే మహాదినం రాకమునుపు నేను ఒక ప్రవక్తను మీ వద్దకు పంపిస్తాను. వారు వచ్చినప్పుడు ఏం చేస్తారు తెలుసండి? 1260 రోజులు, అంటే 1260 రోజులు వారు ప్రవచనాన్ని తెలియజేస్తారు. అంటే సువార్త ప్రకటిస్తారు. సువార్త అంత్యదినాల్లో ప్రకటించిన తర్వాత అప్పుడు ఆ టైంలో క్రీస్తు విరోధి అనేటువంటి వాడు, క్రీస్తు విరోధి అనేటువంటి వాడు వాళ్ళని ఏం చేస్తాడంటే నడి రోడ్డు మీద వాళ్ళని చంపేస్తాడు. సువార్త ప్రకటిస్తున్నారని, వారు దేవునికి సత్య సువార్త ప్రకటిస్తున్నారని నడి రోడ్డు మీద అందరూ చూస్తున్నప్పుడే ఆ ఇద్దరు ప్రవక్తలను చంపినప్పుడు ఆ ఇద్దరు ప్రవక్తల యొక్క మృతదేహాలు 3 రోజులు యెరూషలేం వీధులను అలా ఉండిపోతాయట. ఎవరు టచ్ చేయరంట. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా సాక్షుల యొక్క మృతదేహాలు ప్రపంచం అంతా కూడా చూస్తాయి అని దేవుని లేఖనం తెలుస్తూ ఉంది. నాకు అనిపించింది ఈ యొక్క ప్రకటన గ్రంథం రాయబడింది ఎప్పుడంటే AD 93 పద్మస్ ఐలాండ్లో యోహాన్ భక్తుడు దాన్ని రాస్తాడు. ఆ పద్మస్ ఐలాండ్లో యోహాన్ రాస్తున్నప్పుడు అప్పుడుకి కరెంట్ కూడా లేదు, లైట్స్ లేదు, ఫిలమెంట్ లేదు, ఇంటర్నెట్ లేదు, కంప్యూటర్ లేవు, ఏమీ లేవు. కానీ ఆ వ్యక్తి ప్రపంచం అంతా కూడా ఎలా చూస్తారని చెప్పాడు. ఎట్ ఏ టైం ప్రపంచం అంతా కూడా వారి యొక్క పార్థివ దేహాలను చూస్తారనంటే, సో జాన్కి ఏమైనా ఇంటర్నెట్ గురించి తెలుసా? జాన్కి ఏమన్నా లైవ్ కవరేజ్ గురించి ఏమైనా తెలుసా? లేకపోతే అపోజిట్ యోహానికి ఆ టైంలో టెక్నాలజీ అనేటువంటి తెలియదు, కానీ దేవుని ప్రవచనం నెరవేర్పు మనం చూస్తున్నాం. ఇప్పుడు మనకి ఈ మాట చదువుతున్నప్పుడు ఇప్పుడు ఇది సాధ్యమే. ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా విత్ ఇన్ మినిట్స్లో మన దగ్గరికి లైవ్ కవరేజ్ వచ్చేస్తుంది. ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో డర్బన్లో క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేస్తాం? మొబైల్లో హాట్స్టార్లో చూసేస్తాం దాన్ని లైవ్. నిజంగా ఒక్క బాల్ ఒక్క మినిట్ కూడా డిలే లేకుండా మనం చూసేస్తాం, ఎందుకంటే లైవ్ కవరేజ్ ఆర్ అవైలబుల్. కానీ ఓ మాట నేను చెప్పనండి, అంత్య దినాల్లో కూడా ఆ వారిద్దరు యొక్క పార్థివ దేహాలు ప్రపంచం అంతా కూడా చూస్తారట. అప్పుడు ఒక మేఘము, ఒక అగ్ని, సో వారిని ఏం చేస్తుంది? కొనిపోతా ఉంటుంది. దేవునికి ఆత్మ ఎప్పుడైతే వారిని ఏం చేస్తుంది? వారి మృతదేహాలను ఏం చేస్తుంది? పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళిపోద్దని దేవుని లేఖనంలో ఉంది. నా ప్రియ దేవుని నాగమా, ఒక మాట నేను చెప్పాలని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన కట్టడలు జ్ఞాపకం చేసుకోవాలి.